భారతదేశంలో విఘ్నాలను తొలగించే దేవుడిగా గణపతి అనేక రూపాల్లో పూజించబడతాడు. అయితే కర్ణాటకలోని మైసూర్ సమీపంలోని నంజన్గూడ్ శివాలయం ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది శివుడికి అంకితమైన ఆలయం అయినప్పటికీ ఇక్కడ గణపతి 32 అరుదైన రూపాల్లో దర్శనమిస్తాడు. ఈ ఆలయం మైసూర్ నగరానికి 27 కిలోమీటర్ల దూరంలో కాబిని నది ఒడ్డున వెలిసి ఉంది. ఈ ఆలయంలో గణపతితో పాటు మరెన్నో దేవతల శిల్పాలుండగా ఇది కర్ణాటకలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటిగా గుర్తించబడింది. ప్రతిరోజు భక్తుల రద్దీ అధికంగా ఉండటం విశేషం. గణపతి ఇక్కడ బాల రూపం నుంచి యోధ రూపం, యోగి రూపం నుంచి సింహముఖ రూపం వరకు విభిన్న స్వరూపాల్లో కనిపిస్తాడు. ప్రతి రూపానికి ప్రత్యేకత, భక్తులకు అందించే ఫలితాలుంటాయని విశ్వాసం. ముద్గల పురాణంలో పేర్కొన్న ఈ రూపాలు ఇక్కడ సాక్షాత్కారమయ్యాయి. నంజన్గూడ్ ఆలయంలోని 32 గణపతి రూపాలను చూద్దాం. బాలగణపతి చిన్నారిలా కనిపించే రూపం. తరుణ గణపతి యువ రూపంలో ఎరుపు వర్ణంతో దర్శనమిస్తాడు. భక్త గణపతి పౌర్ణమి చంద్రుళ్ల తెల్లటి వర్ణంతో ఉంటాడు. వీరగణపతి యోధ రూపంలో 16 చేతులతో దర్శనం. శక్తి గణపతి 4 చేతులతో భక్తులకు ఆశీర్వాదం చేస్తాడు. ద్విజ గణపతి జ్ఞానం, సంపద ప్రసాదించే రూపం. సిద్ధి గణపతి పసుపు రంగులో విజయానికి ప్రతీక. ఉచ్చిష్ట గణపతి నీలివర్ణంలో మోక్షాన్ని ప్రసాదిస్తాడు. విఘ్న గణపతి బంగారు వర్ణంతో అడ్డంకులను తొలగిస్తాడు. క్షిప్ర గణపతి త్వరగా సంతోషించి కోరికలు నెరవేర్చే స్వరూపం. హేరంబ గణపతి 5 తలలతో సింహంపై స్వారీ చేస్తాడు. లక్ష్మీ గణపతి జ్ఞానం, విజయానికి చిహ్నం. మహాగణపతి ఎరుపు వర్ణంలో 10 చేతులు కలిగిన శక్తివంతమైన రూపం. విజయ గణపతి పెద్ద ఎలుకపై స్వారీ చేస్తాడు. నృత్య గణపతి కల్పవృక్షం కింద ఆనందంగా నృత్యం చేస్తాడు. ఊర్ధ్వ గణపతి 8 చేతులతో తన శక్తితో కలిసి దర్శనమిస్తాడు. ఏకాక్షర గణపతి 3 కళ్ళతో జడలో చంద్రునితో ప్రత్యేక రూపం. వరగణపతి తొండంలో రత్నకలశం పట్టుకొని ఆశీర్వాదాలిస్తాడు. త్రయక్షర గణపతి ఓంకార స్వరూపం, సృష్టి, రక్షణ, లయ సంకేతం. క్షిప్ర ప్రసాద గణపతి వేగంగా కోరికలు తీర్చే తప్పులను కూడా శిక్షించే స్వరూపం. హరిద్ర గణపతి పసుపుతో చేసిన రూపం, రాజసింహాసనంపై కూర్చుంటాడు. ఏకదంత గణపతి ఒక దంతంతో విశ్వాన్ని తనలో కలిగి ఉన్న రూపం. సృష్టి గణపతి సృష్టి శక్తికి ప్రతీక. ఉదండ గణపతి ఉగ్ర రూపంలో న్యాయస్థాపించే శక్తివంతమైన స్వరూపం. రుణమోచన గణపతి అప్పులు, పాపాల నుంచి విముక్తి ప్రసాదించే రూపం. దుంది గణపతి రుద్రాక్ష జపమాలతో శివతత్వాన్ని సూచించే రూపం. ద్విముఖ గణపతి 2 ముఖాలతో అన్ని దిశల్లో దృష్టి నిలిపే శక్తి. త్రిముఖ గణపతి 3 ముఖాలు, 6 చేతులతో బంగారు కమలంపై కూర్చుంటాడు. సింహ గణపతి సింహముఖంతో శక్తివంతమైన రూపం. యోగ గణపతి యోగాసనంలో ధ్యాన రూపంగా ఉంటాడు. దుర్గా గణపతి అజేయ శక్తిని ప్రకటించే స్వరూపం. సంకష్టహరణ గణపతి భయం, దుఃఖాలను తొలగించే రూపం. ఈ 32 గణపతి రూపాలను దర్శించడం ద్వారా భక్తులు జ్ఞానం, ఐశ్వర్యం, విజయాన్ని పొందుతారని, అన్ని అడ్డంకులు తొలగుతాయని నమ్మకం. అందుకే ఈ ఆలయం దేశం నలుమూలల నుంచి భక్తులను ఆకర్షిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.